ఎన్నో సభలలో నేను కాకినాడలో ఉపన్యాసం చెప్తుంటే నా పై అధికారులు అందరూ వచ్చి ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటుంటారు. అది వాళ్ళ సంస్కారం, అది నా గొప్పతనం కాదు సుమండి, అది వాళ్ళ గొప్పతనం. నేనక్కడ వాళ్ళకన్నా తక్కువ, ఎందుకంటే ఆయన అధికారి, నేను ఉద్యోగి. ఆయన నన్ను చూసి లేచి నిలబడక్కర్లేదు, కానీ నేను వెడుతుంటే వాళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు. నేను తరచుగా చెప్తుంటా, మీరు అలా నిలబడకండి, తప్పు, మీరు అలా నిలబడకూడదు. ఇక్కడ నా ధర్మం, నేను నిలబడాలి, మీరు కూర్చోవాలి, నేను ముందు నమస్కారం చెయ్యాలి, మీరు పుచ్చుకుని ప్రతి నమస్కారం చేయాలి తప్ప ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ముందు నమస్కారం నాకు చెయ్యొద్దు, అది ధర్మం కాదంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి. అదే నేను సభలో ఉన్నాను అనుకోండి, ఎంత పెద్ద అధికారం అనివ్వండి, నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేనేం అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను చేయను. అక్కడ నాది ధర్మం, అక్కడ అది ధర్మం. నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి. ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణం. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే, ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు. చెప్తూ అంటాడు, తల్లి కన్నా కూడా తండ్రి 2 కారణముల చేత గొప్పవాడు. ఏ 2 కారణముల చేత? ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం. తల్లి గర్భంలో ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించిన వాడు నా తండ్రి. అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు, నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు. అటువంటి తండ్రి ఉన్నాడే, ఆయన నిత్యస్మరణీయుడు. అందుకే లోకంలో 3 పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం. 3 పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే, జన్మత్రితయే అంది. తను పుట్టినరోజు చేసుకోవాలి, పెళ్లి రోజు వైదికం కాదు. తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం. తన తండ్రి పుట్టినరోజున సభ చెయ్యాలి. తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి. 3వది దేవతాస్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి. హనుమత్ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఇవి భగవంతుని అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది, తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా. తల్లికి పుట్టినరోజు ఏది? అదేమిటండి, నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో. అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా? ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజులు. ఎందుకనో తెలుసా? శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికుంటుందని నమ్మకం ఏం లేదు. ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు, అది జనన మరణ సమస్య. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది, మళ్ళీ బతికింది కాబట్టి ద్విజ, రెండో మాట బతికింది. పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడివి. నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చెయ్యి. ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు, అమ్మ ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు. అందుకే తన పుట్టినరోజు కాదు, అమ్మకి కూడా పుట్టినరోజు. అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే, ఎంతమంది పిల్లలు ఉన్నారో అమ్మకి అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం. తండ్రికి లేదు, తండ్రికి ఒక్కటే పుట్టినరోజు. అది తల్లి యొక్క గొప్పతనం. ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని. అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమంది. తల్లికి మొదటి నమస్కారం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ధర్మసోపానములు అంటారు. అమ్మకి మొదటి నమస్కారం చేయమంది. మరి అదేమిటి, నాన్నగారు గొప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏంటి? అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే, అమ్మయే నాన్న ఎవరో చెప్తుంది. నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ. అమ్మయే రక్షణ అనుకుంటాడు పిల్లవాడు. అనుకుని అమ్మ డొక్క తగిలితే చాలు మురిసిపోతాడు. కానీ అమ్మ పిల్లవాడి చేయి పట్టుకుని, ఆయన నీ తండ్రిరా, నాన్నగారురా, నాకు నీకు కూడా ఆయన గతి అని గతిని చెప్పింది, గురువైంది. రాముడు ఈ మాట అంటాడు. ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా? అమ్మ ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య.
అమ్మా ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుడిని వదిలేస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే. నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్ళిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా? భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా. అలా అవకు నువ్వు. నీకు నాకు గతి దశరథుడు, అది నువ్వు నాకు నేర్పిన పాఠం. అలాగే నడుద్దాం, అది ధర్మం. అందుకు అమ్మకి మాతృదేవోభవ మొదటి నమస్కారం. అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు. ధర్మంలో అది పెద్ద విశేషం. తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కారణం చేత జన్మతః ఉన్న రుణం తీరిపోతుంది. తను కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళయి, పితృ రుణం తీరిపోతుంది. అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పైనుంచి నీళ్లలోకి దూకాలి. ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి. లేస్తే పితృదేవతలు చూసి పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృరుణం తీరుతుంది. జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది. అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు. అమ్మ రుణం తీరదు అని చెప్పి, పైగా తండ్రికి పిండం పెడతారు, తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత. కానీ చిత్రం ఏమిటో తెలుసా? తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు. ఈ బొటనవేలు మించి విడిచిపెడతాడు. ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి, ఇలా విడిచిపెడితే భిక్ష, ఇలా వేస్తే భగవంతుడికి పూజ. మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరేం చేస్తున్నారు అన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు. కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు, ఇలా ఇచ్చారనుకోండి ధార పోశారు అని గుర్తు, ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు. ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు. ఇలా కుడి చేతి వైపు బొటనవేలు మించి పడితే పితృదేవతలకి తర్పణ చేశారని గుర్తు. అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు 12 మంత్రాలు చెప్తాడు. ఇవన్నీ ఏమిటో తెలుసా? రుణం తీరడానికి కాదు. ఇది ధర్మం, ఇది భారతీయత. అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను. యాంత్రికంగా పెట్టకు. వాయుపురాణంలో 12 శ్లోకాలు ఇచ్చారు. ఆ 12 శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి. అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు. చెప్పుకొస్తూ పిండం పెడతారు. నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తూ, పులకరించడం కాదు జలధరిస్తూ, బా మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. అసలు ఆ 12 పరమాద్భుతమైన శ్లోకాలు. అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు. అందులో అంటారు, అమ్మా యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం అంటారు. అమ్మా నీకు పెళ్ళయింది, నాన్నగారు చాలా మంచివాడు, నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి, గొప్ప ఐశ్వర్యం. అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా? కొడుకు పుట్టలేదే, కొడుకు పుట్టలేదే, కొడుకు పుడితే వంశం పెరుగుతుంది, పాపం పిచ్చి ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే, ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిచిపోతారో, వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కడికి వచ్చేవాడే కొడుకు అని. అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు. అమ్మా నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావు ఇన్నున్నా కూడా. అమ్మా నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోను? నేను పుడితే మురిసిపోయావా? మాతృపిండం దదామ్యహం, అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం. నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను. అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు. గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అసలు ఆయన బాపు గారు కవర్ పేజ్ ఫోటో వేశారు. దేవాలయంలోంచి 2 పాదాలు ఇలా కిందకి దిగుతూ ఉంటాయి. పట్టాలు పెట్టుకుని ఒక పాదం ఒక మెట్టు మీద, ఒక పాదం కింద మెట్టు మీద ఉంటే ఒక శిశువు నేల మీద పడి నమస్కారం చేస్తుంటాడు. నేను ఇప్పటికీ అదొక్కటి చూస్తూ ఎంతసేపు గడిపేస్తూ ఉంటానో, ఎంత సంతోషపడిపోతుంటానో. అందులో అంటారు గర్భస్య ధారణే దుఃఖం. ఆడది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు. శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది.
ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో, ఎన్ని మందులు వేసుకోవాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమివర్తని. ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు అడ్డొస్తుంది. అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మా. ఎందుకనంటే లోపల నేనున్నానని, నేనెవరో కూడా తెలియదు. నా కోసం అమ్మా ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేశావు. 9 నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని. ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం.